అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మరి ఆ చర్చలకు సిద్ధమొచ్చి మరి చర్చలు మాట్లాడాలి. ఇక పాలమూరు రంగారెడ్డి గురించి ముసలి కన్నీరు కారుస్తున్నావు. 10 ఏళ్లుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పట్టుకుచ్చుకోలే, కనీసం ఎస్ఎల్బీసీ ఊసెత్తలే. ఇలా గ్రావిడ్ ద్వారా వచ్చే నీళ్ళను కూడా తేలేకపోయి విఫలమైనటువంటి కేసీఆర్ని కదా ఇలా ఫామ్ హౌస్కి పంపింది. ఇలా నల్లగొండ ఉసురు ముట్టే మీరు ఫామ్ హౌస్కు పరిమితమైరు. అయినా మీ వక్రబుద్ధి మారలే. మరి 2 ఏళ్ల తర్వాత నేను ఫామ్ హౌస్కి వస్తా అంటున్నావు. పాలమూరు రంగారెడ్డి కానీ, ఎత్తిపోతలు కానీ, ఎస్ఎల్బీసీ కానీ, మీరప్పుడు పెట్టినటువంటి 299 టీఎంసీలు మాకు చాలని చెప్పి నువ్వు సంతకాలు పెట్టిన పేపర్లు కూడా ఇలా చర్చకు సిద్ధమంటున్నాం. అందుకే కేసీఆర్ గారు ఈ ఒక్కరోజు మొక్కుబడిగా వచ్చేది కాదు, మీరు తప్పకుండా చర్చల్లో పాల్గొనాలి. మా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మార్చులు పవర్ ప్రాజెక్టు కూడా ఇలా వాటర్ మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ 10 ఏళ్ల పాలనకు, మా 2 ఏళ్ల ప్రజాప్రభుత్వానికి ఇలా మీరు చర్చలకు సిద్ధంగా అండి. దానికి రాష్ట్రంలో మీరు చేయని పనులు, దానికి రాష్ట్రంలో మీరు చేయని అభివృద్ధి, అప్పుల తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంటే ఇలా బయటికి వెళ్ళి తాటా తీస్తా, తోలు తీస్తా అని చెప్పి తెలంగాణ భాషను వక్రీకరించుకుంటూ మీరు చేస్తున్నటువంటి మీ భాషను తెలంగాణ ప్రజలు చీకొట్టే ఇలా ఫామ్ హౌస్కి పంపినా కేసీఆర్ వక్రబుద్ధి మారలే. మరి కేటీఆర్, హరీష్ రావు చేత కాకుండా ప్రతిపక్షంలో ఉండి కూడా మాట్లాడలేకుండా ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వకుండా చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. ఇలా భాష వక్రీకరించి ఇలా భాష ఏ రకంగా పేద ప్రజలు కానీ ఇలా గ్రామీణ ప్రాంతాలలో చిల్లర భాష మాట్లాడే విధంగా ఇలా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా కేటీఆర్ తండ్రి చాటును వచ్చి ఏదో ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తప్ప ఎన్నడూ కూడా తన స్వయశక్తి మీద రాజకీయాలు చేసి ఇలా అట్టడుగు వర్గానికి రాలే. మొన్ననే జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మీకు మీ పార్టీకి బుద్ధి చెప్పినా మీ వక్రబుద్ధి మారలే. మీరు ధనిక రాష్ట్రంలో చేయని పనులు, ఇలా రైతు రుణమాఫీ అంటే ధనిక రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీ చేయమంటే పావులా చేసిరు. మరి అప్పుడే తెలంగాణ ఉన్న మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇలా రైతు భరోసా 6,000 ఇస్తున్నాం, రైతు సబ్సిడీ ఇస్తున్నాం, రైతు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, రైతులకు పెద్దపీట వేసినాం. ఇలా తెలంగాణలో మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళలకు పెద్దపీట వేసినాం. ఇలా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఇలా మహిళలకు అన్ని రకాల తెలంగాణలో ఆత్మగౌరవం పెంచినాం. మీ 10 ఏళ్ల పాలనలో రైతన్నలు మోసపోయారు, యువకులు మోసపోయారు, మహిళలకు అగౌరవపరిచారు. మరి ప్రజాప్రభుత్వాన్ని చూసి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ఇయ్యాల బయటకు వచ్చి కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏదో సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చిన నువ్వు ఈరోజు మళ్ళీ అదే సెంటిమెంట్ను రగిలించాలని, అదే ప్రాంతీయ తత్వాలను రగిలించాలి, భాషను వాడుకొని మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్కు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పిరు. ఫామ్ హౌస్కు పంపినా ఇంకా వాళ్ళ పార్టీ వక్రబుద్ధి మారలే. ఎప్పుడైతే మీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా నామకరణ చేసిరో అప్పుడే తెలంగాణ పేగుబంధం తెగిపోయింది. కాబట్టి ఇవాళ మీరు తెలంగాణలో మీ పార్టీ కానీ మీరు కానీ కర్మరుగే రోజు దగ్గర పడ్డాయి. ఏదో మీ ఉనికి చాటుకోవాలి. మొన్ననే ఇక్కడ జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో మీకు సరిగ్గా సీటు రాలేదని చెప్పి ఏదో రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మున్సిపల్ కానీ ఇక్కడ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మీకు చిత్తుగా ఓడిస్తారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ కేసీఆర్ గారిని మేము ఆహ్వానిస్తున్నాం, చర్చలకు రమ్మంటున్నాం. ఈ ఒక్కరోజు మొక్కుబడిగా కాదు, ప్రతిరోజు చర్చల్లో పాల్గొని మీ 10 ఏళ్ల పాలనకు, మా ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు ఇలా చర్చలు చేద్దామని చెప్పి కేసీఆర్కి హితవు పలికి ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించి సభా మర్యాదలు కాపాడాల్సిందిగా కేసీఆర్ గారికి తెలియజేస్తున్నాం. 12,703 సీట్లకు సుమారు 8,000 పైచలకు స్థానాలు గెలిచిన ఓడిన వాటిలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ తప్ప ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేదు. తెలంగాణలో మేజర్గా 1/3 వంతు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాళ్ళేదో మిడిమిడి జ్ఞానంతో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా పెడుతున్నారు. దానికి ఉదాహరణే మా ఆలయవర్గంలో 70% సీట్లు మేము గెలుచుకున్నాం. తప్పకుండా నల్లగొండ అంటే కాంగ్రెస్ కంచుకోట. ఇవాళ ఈ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏదైతే గతంలో
సర్పంచులుగా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికే రాష్ట్రంలో సర్పంచులకు నిధులే, దానికే రాష్ట్రంలో సర్పంచులకు గౌరవం లేదు. అప్పుల పాలైరు, ఆత్మహత్యలు చేసుకున్నారు. మొన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి 12,703 గ్రామ పంచాయతీలకు, పెద్ద పంచాయతీలకు 10 లక్షలు, చిన్న పంచాయతీలకు 5 లక్షలు ఇస్తామని చెప్పి సర్పంచుల ఆత్మగౌరవం పెరిగే విధంగా సర్పంచుల గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు మీ పింక్ చొక్కా వేసుకున్న వాళ్ళకు, మీ కండు వేసుకున్నకే నిధులు తప్ప మా ప్రభుత్వం అలా కాదు. ప్రతి సర్పంచ్కు ప్రతి ఆ గ్రామాలను అభివృద్ధి చేయడమే పల్లెలే అభివృద్ధిగా, పల్లెలే పట్టణాలకు పట్టుకొమ్మలుగా. గ్రామాల్లో మొన్న గెలిచిన సర్పంచులకు మనోధైర్యం ఇచ్చి పెద్ద జీపీలకు 10 లక్షలు, చిన్న జీపీలకు 5 లక్షలు ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి మాటిచ్చింది. కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా పల్లెలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. గురిగింజ తన కింద నలుపెరిగినట్టుగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అసలు పార్టీ ఫిరాయించిందే మీరు. ఎమ్మెల్యేలను అంగట్లో సంతలో పశువులను కొన్నట్టే కొన్నది మీరు. ఇవాళ మీరు ఫిరాయింపుల గురించి మాట్లాడితే మరిగా ఈ దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటాయి. మరి కేసీఆర్ గారు అంగట్లో సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొన్నాడు. అప్పుడు ఎమ్మెల్యేలకు ఆత్మ గౌరవం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అగౌరవపరిచి ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో 119 నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు ఇస్తుంటే కొంతమంది ఆకర్షితులై ముఖ్యమంత్రి దానికి వచ్చి అభివృద్ధి కోసం వస్తే పార్టీ ఫిరాయిలు వస్తున్నావు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఇంకా కూడా వాళ్ళకు డిపాజిట్ రాకుండా తెలంగాణ ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు. రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కూడా మున్సిపల్ కానీ, కార్పొరేషన్ కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో డిపాజిట్ రాకుండా ఓడగొడతారు. పార్టీ ఫిరాయింపులకు పెద్దన్ననే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.